సో ఇప్పుడు మనం పైలట్ ప్రాజెక్ట్స్ కింద అన్ని మండలాలలో ఒక గ్రామాన్ని సెలెక్ట్ చేసి సాచురేషన్ మోడ్లో అందరినీ కూడా మన లబ్ధిదారులను సెలెక్ట్ చేసాం. అయితే ఇప్పుడు ఒక గ్రామంలో 140 లబ్ధిదారులు ఉంటే అక్కడ గ్రౌండ్ అనేది ఒక 15-20 కూడా ఉంటాడు. ఇప్పుడు ఒక మేస్త్రి జనరల్ ఎవరు కడతారు, అది మేస్త్రిలో కడతారు. దానికి ఇంజనీరింగ్ పెట్టుకొని కన్సల్టెన్సీ పెట్టుకొని చేసేది ఉండదు. సో మేస్త్రి కూడా ఏం చేస్తారు, మేము ఇద్దరు కూడా అడిగినాం మేస్త్రి కూడా, మా ఊళ్ళో ఇల్లు కట్టి ఉంది నువ్వు లంచం తీసుకొని కట్టి పోవడం వాళ్ళకంటే సార్ మాకు అడ్వాన్స్ ఇస్తే కట్టిస్తాను అంటే మన మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ ఇప్పుడు మనకు ఇసుక సిమెంట్ స్టీల్ ఇవన్నీ ప్రొక్యూర్మెంట్ కొరకే మనకు బేస్మెంట్ లెవెల్ మనం ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ బేస్మెంట్ లెవెల్ 1 lakh ఇస్తున్నాం. ఆ 1 lakh అయితే ఫస్ట్ నేను ఇన్వెస్ట్ చేయాలి కదా. సో ఇన్వెస్ట్మెంట్ కొరకు ముఖ్యంగా ఇక్కడ మన డిఆర్ఏ వాళ్ళు సాయి గౌడ్ వీళ్ళందరూ మీ మహిళా సంఘాలను ప్రోత్సహించి లేని వానికి ఒక 1 lakh rupees లోన్ ఎంత చేస్తారు అగ్రిమెంట్, ఆ ల్యాండ్ రాపించుకుంటారా లేకపోతే ఇంకేదో చేసుకుంటారా ఏం చేస్తారు, కానీ మాకు ఒక 1 lakh rupees మీరు లోన్ ఇప్పించి గవర్నమెంట్ నుండి 1 lakh వచ్చిందాక అది 2 months పడుతుందా, ఎందుకంటే మెటీరియల్ ప్రొక్యూర్ చేసుకోవాలి. కాబట్టి అది ఆ 1 lakh కానీ మనం ప్రొక్యూర్ అంటే వాళ్ళకు ఇవ్వగలం. అయితే ఏంటంటే ఇప్పుడు ఎక్కువ సన్నవడ్లు ఉన్నాయని చెప్పేసి నంబర్ ఆఫ్ సెంటర్స్ ఆర్ మోర్ సన్నవడ్లు. కోర్సు వెరైటీ మాత్రం ఎక్కువ ఉంటుందంటే అది ఎవరి విలేజ్లో ఉంటాయి, లెస్ పర్సెంటేజ్ ఆల్సో. కానీ అన్ని విలేజ్లో కోర్సు వెరైటీకి సెంటర్స్ ఇవ్వాలి అనేసరికి ఏమవుతుందంటే వాళ్ళు ప్యాడీ దూరం తీసుకుని కోర్స్ సెంటర్లో అనుకోవాల్సి వస్తుంది. అదొక ఇష్యూ ఉంటుంది. వీలైతే కోర్స్ సెంటర్స్ మరి అంటే ఏరియా ఆఫ్ ద క్రాప్ని బట్టి కొంచెం పెంచుకుంటూ పెట్టి పెట్టారు. ఇంకొకటి మనము ఈసారి ఐకేపీ వాళ్ళకి ఇంకా ఎక్కువ ఇచ్చినాము. సో వాళ్ళు నిజంగానే ఎఫర్ట్స్ పెట్టి చేస్తున్నారు. కానీ ఏంటంటే మనం కొంచెం డిసిషన్ లేట్ కావడం వల్ల ఏమైందంటే వాళ్ళకి లేబర్ దొరుకుతుంది. ఈసారి ఏమైందంటే ఇప్పుడు అంటే మనకు బీహార్లో ఎన్నికలు ఉన్నాయి. ఈ బీజేపీ గవర్నమెంట్ ఏం చేశారంటే మొత్తం డబ్బు మన తెలంగాణ ప్రజలు కూడా ఇసుక అక్కడ పెట్టేసి ఆడ మొత్తం వర్క్స్ బాగున్నాయని చెప్పి లేబర్ దొరుకుతలేదు. ఆ లేబర్ అంటే మీరు ఇప్పుడు స్పెషల్ ఐకేపీ డిపార్ట్మెంట్ నుండి మనం ఇంకా అసెస్ చేసి బీహార్ వాళ్ళతో మనం మాట్లాడి కొంచెం లేబర్ తీసుకురాగలిగితే ఇప్పుడు ఏమవుతుందంటే ఉన్న లేబర్ని అడ్జస్ట్ చేస్తున్నారు. ప్రాక్టికల్ గ్రౌండ్లో చెప్తున్నాను. ఉన్న లేబర్ ఏం చేస్తున్నారంటే ఈ అంటే ట్యాక్సెస్ ఎక్కడ కొన్న తర్వాత వీళ్ళు ఉంటుంది వాళ్ళు. సో కాబట్టి మనం లేబర్ని ఏమైనా పెంచగలిగితే మనం అంటే ఏజెన్సీతో మాట్లాడి కానీ గవర్నమెంట్ సైడ్ నుండి మనం అదొకటి కొంచెం అంటే ఫాస్ట్ అయితే. ఇప్పుడు ఏంటంటే రైతులు 2 ఉంటాయి. ఒకటి ఏంటంటే ఎండలు బాగున్నాయి మాయిశ్చర్ తగ్గుతుందేమో 17 తగ్గుతుంది, ఇంకా వెయిట్ లాస్ అవుతుందని ఒకటి, మళ్ళీ నూకలు అవుతాయని ఇవన్నీ రైతుకు అపోహలు ఉంటుంది. ఇంకోటి వర్షాలు. ఈ 2 ఏంటంటే మనకి ఇప్పుడు వర్షాకాలం లాగా నెలప్పుడు ఉంటా అంటే వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది. సో మనము వీటంటే బట్టి ఫాస్ట్ అప్రెస్ ఇప్పుడు మనము 500 రూపాయలు బోనస్ వేయడం వల్ల 80% మన కోర్స్ వెరైటీ ఉంది. ఇది రికార్డ్ ఇప్పుడు ఇది మనం 8 lakh మెట్రిక్ టన్స్ మనం మన జిల్లాలో పెట్టుకుంటే ఇది హైయెస్ట్. సో డెఫినెట్గా ప్లాన్ ఫర్ ఇట్. బట్ అంటే ఈ 2 ఇష్యూస్ చిన్నవి ఉన్నాయి మన గ్రౌండ్ లెవెల్లో. కొంచెం మనం ఎవ్రీ వెళ్తామో కరెక్ట్ చేసుకుంటే